రాకాలోకంకి స్వాగతం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరం 5గురికి భారతరత్న ఇవ్వడం నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక ప్రత్యేక చర్య. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైనటువంటి పివి నరసింహారావుకు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు, జీవితాంతము కాంగ్రెసీగా బ్రతికినటువంటి వ్యక్తి, అదేవిధంగా జనసంఘ్తో బ్లో హాట్ బ్లో కోల్డ్, పూర్తి మైత్రి లేదు, పూర్తి శత్రుత్వము లేనటువంటి రాజకీయాల్ని చేస్తూ రైతులకు పెద్దపీట వేసినటువంటి భారతీయ లోక్దల్ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి చౌదరి చరణ్ సింగ్, మాజీ ప్రధానమంత్రి, కొద్ది కాలమే ఉన్నప్పటికీ ఆయనకు, అదేవిధంగా బీహార్లోని మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, ఈ దేశంలోనే మొట్టమొదటి వెనుకబడిన వర్గాలకు చెందిన ముఖ్యమంత్రి అయినటువంటి కర్పూరి ఠాకూర్ మూడవ వ్యక్తి, నాలుగవ వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఏ సాంస్కృతిక జాతీయవాదాన్ని, హిందుత్వం గురించి మాట్లాడుతుందో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళి దేశమంతా కూడాను దానికి ఒక ఆమోదయోగ్యతను తీసుకొచ్చినటువంటి మాజీ ఉప ప్రధాని అడ్వానీ గారు. ఐదవది, ఈ దేశంలో ఆహార ఉత్పాదనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి స్వామినాథన్ గారు, ఎంఎస్ స్వామినాథన్, సైంటిస్ట్. ఈ 5గురికి భారతరత్న ఇవ్వడము ఒక రకంగా గతంలో ఎన్నడూ 5గురికి ఒకే సంవత్సరం ఇవ్వలేదు. 5గురి కోటా ఉన్నప్పటికీ కూడాను ఒకరు లేదా ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకే సంవత్సరం 5గురికి ఇవ్వడం ఇది కొంత సంచలనం కలిగింది. 2 నెలల్లో, నెలన్నరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో దీనికి రాజకీయాలకు లంకె పెట్టి చూడడం చాలామందికి కూడా చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఎందుకంటే కర్పూరి ఠాకూర్కి ప్రకటించినటువంటి 2-3 రోజుల్లో నితీష్ కుమార్ ఆర్జేడీ కూటమి నుంచి వైదొలగి బీజేపీతో చేతులు కట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఎన్డీఏలో భాగస్వామి అయ్యారు. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్కి భారతరత్న ప్రకటించినటువంటి కొద్ది గంటల్లోనే ఆయన మనవడైనటువంటి జయంత్ చౌదరి తన రాష్ట్రీయ లోక్దల్ ఏదైతే పార్టీ ఉందో ఆర్ఎల్డి, ఆ పార్టీని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీగా చేశారు. ఈ 2 రాజకీయాలతో అంటే ఈ రెండింటి వెనువెంట రాజకీయ పరిణామాలు సంభవించటం వల్ల దీనికి రాజకీయాలకి ముడిపెట్టేటువంటి ఒక చాలా ఆకర్షణీయమైనటువంటి టెండెన్సీ, విశ్లేషకులకి మంచి మెదడుకు మేత లాంటిది ఇది. అయితే పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం వల్ల ఇప్పటికిప్పుడు బీజేపీకి కలిగేటటువంటి ఎలక్టరల్ ప్రాఫిట్ ఏమీ లేదు, బెనిఫిట్ ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేసే పరిస్థితి లేదు, కాంగ్రెస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ కూడా పూర్తిగా ప్రభావాన్ని కోల్పోలేదు. కాబట్టి బీజేపీకి పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం వల్ల ఏదో 16 out of 17 వస్తాయని కనుక ఎవరన్నా అనుకుంటే వారికి రాజకీయాలు తెలియవని భావించాలి. స్వామినాథన్కి ఏదైతే భారతరత్న ఇచ్చారో, స్వామినాథన్ వాస్తవానికి శాస్త్రవేత్త, తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. తమిళనాడులో ఇప్పటికిప్పుడు బీజేపీకి అద్భుతాలు జరిగే పరిస్థితి లేదు. స్వామినాథన్ని తమిళనాడు పెద్దగా సొంత ఐకాన్గా కూడా భావించదు, పొలిటికల్ ఐకాన్గా. ఆయనకు అసలు రాజకీయాలతో చాలా మైళ్ళ దూరపు సంబంధం, అసలు సంబంధమే లేదు. అడ్వానీజీకి ఇవ్వడం వల్ల అదనంగా ఒక్క ఓటు కలిసి వచ్చేది లేదు, బీజేపీ ఓట్లు బీజేపీకి పడతాయి. కాబట్టి దీనిలో ఏదో పాలిటిక్స్ చూసి ఇదేదో పొలిటికల్ ఎత్తుగడగా భావించటం ఏదైతే ఉందో చాలా ఆకర్షణీయమైనది. ఇది వెరీ అట్రాక్టివ్ టెండెన్సీ, చాలామంది నిపుణులు చేస్తున్నారు. కానీ నిజానికి దీనికి రానున్నటువంటి లోకసభ ఎన్నికలకి సంబంధం లేదు. ఎందుకంటే 2 ప్రధానమైన సర్వేలు, టైమ్స్ నౌ సర్వే, అదేవిధంగా ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలు కూడా బీజేపీ 305 సీట్లు దాటుతుంది. ఒకటైతే 360 సీట్లు చెప్తోంది టైమ్స్ నౌ మ్యాట్రీజ్ ఎన్సీ ఒపీనియన్ పోల్ ఏదైతే ఉందో అది 360 సీట్స్ చెప్తోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే వాళ్ళ సర్వే సి ఓటర్తో కలిపి చేసిన దానిలో 305 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా లాస్ట్ టైం టార్గెట్ దాదాపు రీచ్ అయినట్టుగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను భారతరత్నలు ప్రకటించడానికి ముందు వెలువడ్డ సర్వేలు. కాబట్టి భారతరత్నకి ఇప్పటికే బీజేపీ బియాండ్ 300 సీట్లు సంపాదించడానికి సంబంధం లేదు. కాబట్టి ఇది పొలిటికల్ మూవ్ కాదు. చాలామంది రాజకీయ విశ్లేషకులను చెప్పుకునే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే బీజేపీ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో, బీజేపీ యొక్క సిద్ధాంతం, అది ఆలోచించే విధానానికి 5గురు ప్రతీకలు. ఈ 5గురిలో ఒక అడ్వానీజీ తప్ప 4 కూడాను
వేరే ముగ్గురు వేరే రాజకీయాలకు చెందిన వ్యక్తి, ఒకరు సైంటిస్టు. అయినప్పటికీ బీజేపీ యొక్క ఓవరాల్ సైద్ధాంతిక భూమికి ఏదైతుందో దానికి చాలా సమీపంగా ఉండేటటువంటి నాయకులు. కర్పూరి ఠాకూర్ని తీసుకున్నట్టయితే కర్పూరి ఠాకూర్ మొట్టమొదటి బడుగు వర్గాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి, నాయి బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి. సరళ జీవితానికి, చాలా సాదాసీదాగా బ్రతకటానికి, అవినీతికి ఆమడల దూరంలో ఉండడానికి, ఆ తరువాత ప్రజలందరినీ సొంత మనుషులుగా భావించే తత్వానికి ఆయన మారుపేరు. కర్పూరి వెళ్ళిపోయి చాలా ఏళ్ళైనప్పటికీ ఇప్పటికీ బీహార్లో ఆయన్ని తలుచుకుంటారు. అయితే కర్పూరి ఠాకూర్ యొక్క మొట్టమొదటి ప్రభుత్వము బీహార్లో ఏర్పడ్డప్పుడు దానికి మద్దతు ఇచ్చింది భారతీయ జనసంఘ్. భారతీయ జనసంఘకి చెందినటువంటి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, అందులో మంత్రులుగా కూడా ఉన్నారు. కాబట్టి కర్పూరి ఠాకూర్ విజయం కానీ, ఆయన ముఖ్యమంత్రి కావడం కానీ, దాని వెనుక భారతీయ జనసంఘ్ అంటే నేటి బీజేపీ యొక్క మూల రూపం ఏదైతుందో ఆ బీజేపీ యొక్క మూల రూపమైన భారతీయ జనసంఘ్ అందులో భాగస్వామి. కాబట్టి నాన్ కాంగ్రెస్ పాలిటిక్స్కి ఆయన ఒక ప్రతీక. నెహ్రూవియన్ విధానాలకి ఆయన పూర్తిగా వ్యతిరేక. ఆయన సోషలిస్ట్ అయినప్పటికీ కూడా రామ్ మనోహర్ లోహియా అనుచరుడుగా బీజేపీతో చేతులు కలిపేందుకు ఏమాత్రము జంకని వ్యక్తి. ఇది ఆయనకి భారతరత్న రావడం వెనుక బీజేపీ ఎవరైతే సోషలిస్టులలో బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళను చేరువ చేసేటటువంటి ప్రయత్నంగా మనం ఐడియాలజికల్గా ఒక ప్రయత్నంగా మనం దీన్ని భావించవచ్చును. చౌదరి చరణ్ సింగ్ విషయం కూడాను, ఆయన మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కి. ఆయన ప్రభుత్వంలో కూడాను రాంప్రకాష్ గుప్తాని బీజేపీ నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ మద్దతుతో చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చాలా కాలం బీజేపీకి వ్యతిరేకి కూడా. అయినప్పటికీ భారతీయ జనసంఘ్తో ఆయన కలిసి పనిచేశారు, చాలా కాలం పనిచేశారు ఆయన భారతీయ జనసంఘ్తో. కాబట్టి కాంగ్రెసేతర రాజకీయాలకు ఆయన ప్రతీక. ఇంకొక విషయంలో కూడా చరణ్ సింగ్ని మనం గుర్తుంచుకోవాలి. చరణ్ సింగ్ నెహ్రూ ఈ దేశం పైన సోషలిజం పేరిట రష్యన్ మోడల్ని రుద్దాలని ప్రయత్నించినప్పుడు చాలా గట్టిగా ఎదుర్కొన్నాడు. ఆయన అప్పటికి ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న నాయకుడు, ఉత్తరప్రదేశ్లో ఒక మామూలు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 1957లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక తీర్మానం చేసింది, కలెక్టివ్ ఫార్మింగ్ చేయాలి అని చెప్పేసి. అంటే మొత్తము భూములన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకుంటుంది, సహకార పద్ధతిన ప్రభుత్వము వ్యవసాయం చేస్తుంది, ప్రభుత్వమే వ్యవసాయం చేస్తుంది, రైతులు దినసరి కూలీలుగా ఉండాలి. రష్యాలో, చైనాలో కమ్యూనిస్టులు అమలు చేసిన విధానాన్ని అమలు చేసేందుకు నెహ్రూ గారు తీర్మానం తీసుకొచ్చారు. ఈ తీర్మానాన్ని చౌదరి చరణ్ సింగ్ అప్పటికే ఆయన స్థాయి చాలా చిన్నదైనప్పటికీ లేచి నిలబడి గట్టిగా వ్యతిరేకించారు. ఆయన ఎంత గట్టిగా వ్యతిరేకించారు, ఆయన ఇచ్చిన వాదనలు ఎంత దృఢంగా ఉన్నాయంటే మెజారిటీ ఓట్లు ఆయనకు పడి నెహ్రూ ప్రధానమంత్రి అయిన తరువాత, సర్దార్ పటేల్ చనిపోయిన తరువాత మొట్టమొదటిసారి నెహ్రూ ప్రతిపాదించిన తీర్మానము వీగిపోయింది. ఈ దేశంలో 1950స్లో కలెక్టివ్ ఫార్మింగ్ వస్తే రష్యాలో వచ్చిన రుగ్మతలన్నీ వచ్చేవి, దాన్ని ఆపినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. కాబట్టి ప్రచ్ఛన్న కమ్యూనిజం ఈ దేశంలో రాకుండా నిరోధించిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. కాబట్టి బీజేపీ యొక్క ఐడియాలజీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అనేక విషయాల్లో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ఇది రెండవ కారణం. మూడవది, పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి సరళీకృత ఆర్థిక విధానాలను బీజేపీ మొదటి నుంచి సమర్థిస్తూ వస్తుంది. స్వతంత్ర పార్టీ, జనసంఘ్ ఈ రెండు సమర్థిస్తూ వచ్చినాయి. అయితే ఆ రోజుల్లో నెహ్రూ గారి ఇమేజ్, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి గరీబీ హఠావో ఇమేజ్, కమ్యూనిస్టు ప్రభావము, సోవియట్ రష్యా ప్రభావం వల్ల ఈ దేశంలో సెంట్రలైజ్డ్ ఎకానమీ వచ్చింది. దానిని పివి నరసింహారావు బద్దలు కొట్టి ఈరోజు దేశం ఏదైతే ముందుకు వెళ్తుందో దానికి ఆయన కారకుడయ్యాడు. ఆహార ఉత్పాదన, విదేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసే కరువు లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడాను బీజేపీ యొక్క ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్లో అంతర్భాగాలు. ఇక చివరిది అడ్వాణీజీ.
ఈ దేశంలో 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి ఈ దేశంలో హిందూ ధర్మం గురించి, హిందూ సంస్కృతి గురించి, జాతీయవాదం గురించి మాట్లాడడం ఒక నేరమైనట్టుగా రాజకీయంగా రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చారు. జాతీయవాద సంస్థల్ని నిషేధించడం జరిగింది, రాజకీయ పార్టీల మీద ముద్ర వేయటం జరిగింది. వాటన్నిటినీ తట్టుకుని అడ్వాణీజీ భారతీయ జనతా పార్టీని ఉన్నత పదాల మీద తీసుకుని రావడం, కేవలం పార్టీని మాత్రమే కాదు, పార్టీ యొక్క ఆలోచన విధానము ఈరోజు దేశం యొక్క మూల స్రోతస్సుగా మారడం, మెయిన్ స్ట్రీమ్గా మారడం, ఇందులో అద్వానీ పాత్ర ఉంది. కాబట్టి కమ్యూనిజాన్ని నిరోధించినటువంటి చౌదరి చరణ్ సింగ్ కానీ, అదేవిధంగా జాతీయవాదాన్ని ప్రమోట్ చేసినటువంటి అడ్వానీ కానీ, బీజేపీ సోషలిస్టు మైత్రిని ప్రమోట్ చేసి అణగారినటువంటి బీసీ కులాలని రంగంలోకి తీసుకొచ్చినటువంటి కర్పూరి ఠాకూర్ కానీ, అదేవిధంగా ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి నేషనల్ సెక్యూరిటీకి పెద్దపీట వేసినటువంటి పివి నరసింహారావు కానీ, ఆహార భద్రత విషయంలో సేవలు చేసినటువంటి స్వామినాథన్ కానీ, వీళ్లకు వచ్చినటువంటి భారతరత్నల వెనుక రాజకీయం కన్నా కూడాను పొలిటికల్ ఐడియాలజీ, బీజేపీ యొక్క కోర్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, మూలమైనటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, వాటి ఆధారంగా ఇవి వచ్చాయి. బీజేపీ యొక్క ఓవరాల్ జాతీయవాద ఆలోచన విధానపు ఓవరాల్ ఏదైతే స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఉందో దానికి అనుగుణంగా ఈసారి భారతరత్న వచ్చాయి. దీనిలో రాజకీయాలు చూడటం సరైనది కాదేమోనని అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.